జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ కాకరకాయ పచ్చడి. ఇది 2 months 3 months వరకు ఉంటుంది పచ్చడి. ఆయిల్ పెట్టుకొని కాకరకాయని పైది పీల్ తీయాలి. తీసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కారము, ఎల్లిపాయ పడుతుంది, మెంతి పొడి. ఇది మెంతి పొడి, ఎల్లిపాయ, కారము మీకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకొని మిక్సీ పట్టాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. నేను పడుతున్నా చూడండి అలా. ఇలా పట్టాక ఇక ముక్కలు వేగుతున్నాయి. కొంచెం ఎర్ర రంగు వచ్చాక వేగినాక పక్కకు తీసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడుతుంది పచ్చడి కదా, అందుకొరకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. తాలింపు వేసుకొని, నేను తాలింపు ఇదివరకే చేసి పెట్టాను. అందులో 1 స్పూన్ వేసాను. ఒక మెంతి పొడి కూడా వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఇందులోనే కారము, ఎల్లిపాయ మిక్సీ పెట్టాం కదా, అదే వేసేసుకోవాలి. ఇందులో 1 స్పూను చింతపండు, మీ క్వాంటిటీకి తగ్గట్టు పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇది మిక్సీ పట్టాను. ఇవంతా ఆయిల్లో వేయాలి. సిమ్ మీద పెట్టుకోవాలి పొయ్యి. ఇదంతా కలుపుతూ ఉంటే కలుపుతుంది, ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది వేసి ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో. నేను ఎర్రగా వేపుకున్నాను కదా, అవి వేసేసుకొని పొయ్యి కట్టేయాలి. అవి వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిసింది చూడండి, నేను కలిపాను చూడండి. అలా పొయ్యి కట్టేసి కలుపుకోవాలి, అంతా కలగలపాలి. ఇది తెల్లారి ఊరుతుంది. తింటే చాలా బాగుంటుందండి. మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే ఎల్లిపాయలు 1 కప్పుడు వేసాను. అవి 1/2 కిలో కన్నా ఎక్కువనే ఉంటాయి. కాకరకాయలు చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని